రఘునందనరావు గారు మీరు కూడా ఢిల్లీలో ప్రచారం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపుగా బీజేపీకి అనుకూలంగా వస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌ని ఎట్లా చూస్తారు? అంటే నేను ఎగ్జిట్ పోల్స్ కరెక్టా, మీరు కరెక్టా, నేను కరెక్టా అని చెప్పను కానీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందనే విషయంలో నేను మాత్రం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాను. నేను పనిచేసినటువంటి శాసనసభ నియోజకవర్గంలో కానీ మోడీ గారి సభ ర్యాలీలు ఇతరత్ర పాల్గొన్నప్పుడు మేము చూసిన సందర్భంలో కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది చాలా స్పష్టంగా కనబడింది. మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసే స్థితిలో గణనీయంగా సీట్లను గెలుచుకుంటామనేది నాకున్నటువంటి విశ్వాసం. ఎటువంటి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ అంశాల్లో మీ ముందుకు తీసుకొచ్చారు ప్రజలు? ప్రధానంగా అవినీతి అని చెప్పి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అదొక్కటేనా? అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా వచ్చాయి. మాటలు తప్ప చేతులలో కేజ్రీవాల్ గారు విఫలమైననేది ఢిల్లీ ప్రజలు చెప్తున్నారు. కొన్ని ఏదో ఉచితాలను ఇస్తామని చెప్పి పేద ప్రజలను ఆకట్టుకొని ఆకర్షించి ఆ ఉచితాల పక్షాన ఉంటున్నామని చెప్పి ఆయన చేసినటువంటి అవినీతి, ఆయన క్యాబినెట్ చేసినటువంటి అవినీతిని ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు. కాబట్టే 11 సంవత్సరాల ఆమ్ ఆద్మీ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోటే మార్పు సాధ్యమవుతుందని. ఢిల్లీ బాగుపడాలంటే, ఢిల్లీ ఇతర నగరాలతో పోల్చినప్పుడు ఢిల్లీ లాంటి మెట్రో నగరం మరింత అభివృద్ధి చెందాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. పెరిగిన కాలుష్యం, దొరకనటువంటి మంచినీళ్ళు, అసలు ఇల్లు లేకపోవడం, కొత్త న్యూ రోడ్స్, అసలు ఏమీ లేకుండా ప్రజల్ని కేవలం ఉచితాల వైపు మళ్లించి అభివృద్ధికి ఆమెడ దూరంగా నిలిచినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఎన్నికల్లో దూరం పెడతారనేది నాకున్న విశ్వాసం.